ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. ఈరోజు శ్రీకాకుళంలో రేపు జరగబోయినటువంటి వినాయకుడి యొక్క నవరాత్రులకి మండపాలు అయితే రెడీ అవుతున్నాయి. అయితే ఒక పక్క కంప్లీట్గా వర్షం పడుతున్నా సరే యువత అత్యుత్సాహంతో వాళ్ళ ఆనందాలతో ఈ మండపాలను అయితే రెడీ చేస్తున్నారు. రేపు వినాయకుడు అంటే తెలుసు మనందరికీ ఒక చిన్న పిల్లల పండగలా ఉంటుంది. అయితే మొత్తం జిల్లా వ్యాప్తంగాను మండపాలు అయితే చేస్తున్నప్పుడు కొన్ని పోలీసు యంత్రాంగం అయితే కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి అని ముందుగానే హెచ్చరికలు అయితే జారీ చేశారు. అయితే ఆ హెచ్చరికలు ఏంటి అవన్నీ తెలుసుకునే ముందు ఫస్ట్ ఈ మండపం చేస్తున్నటువంటి కమిటీతో మాట్లాడతాం. ప్రతి ఒక్కరు కూడా మండపాలు పెట్టేటప్పుడు పోలీస్ యంత్రాంగం ఇస్తున్నటువంటి ఆదేశాలు ఏంటంటే ఖచ్చితంగా అనుమతులు తీసుకోవాలి. అయితే అనుమతులకి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదంటున్నారు. కాకపోతే ఏంటంటే ఎక్కడ మండపం పెడుతున్నాము, ఎన్ని రోజులు మండపాలు పెడుతున్నారు, ఆ మండపాన్ని ఆ బొమ్మని అనిపేటప్పుడు తీసుకెళ్లే రూట్ ఏంటి, అదేవిధంగాను ఇక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ ఏ విధంగా తీసుకోవాలి, అలాగే విధంగాను ఈ మండపాల్లో ప్రతి దగ్గర కూడాను ఒక సీసీ కెమెరాను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అయితే ఇప్పటికే ఒక ప్రశ్న జారీ అయితే జరిగింది. అయితే అసలు ఇది విగ్రహానికి ఎక్కడ తీసుకొచ్చారు, సో ఈ విగ్రహానికి పర్మిషన్ ఎలా తీసుకున్నారా లేదా అన్నీ కూడా ఇక్కడ కమిటీ మెంబర్స్తో మాట్లాడారు. ఇప్పుడు ఈ మండపానికి పర్మిషన్ అనేది పోలీస్ యంత్రాంగం అయితే జారీ చేశారు. అసలు ఆ పర్మిషన్ తీసుకున్నారా, అది ఎలా తీసుకోవాలి ఏంటి ఒకసారి కూడా చెప్పండి. దీనికోసం అంటే గత లక్షవారం నాడు మన డిఐజీ గారు ఆదేశాల మేరకు ఆన్లైన్లోన ప్రతి ఒక్క విగ్రహం ఇచ్చే మండపం అనుమతులు మట్టు కంపల్సరీ తీసుకుంటే ఆన్లైన్లోనే యాప్ ఒకటి రిలీజ్ చేశారు. ఆ యాప్లో మన ఆధార్ కార్డు పెట్టి కమిటీ మెంబర్లు ఎంతమంది ఉంటే అంతమంది కమిటీ నెంబర్లతో వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చి దాన్ని నమోదు చేసుకుంటే అది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. దీనికి ఏమైనా డబ్బులు కట్టారు? డబ్బులు రుసుము ఏం చెల్లించలేదు. ఎన్ని రోజులు ఈ విగ్రహాన్ని ఇక్కడ మీరు మండపంలో ఉంచుకుని? మేము ఇక్కడ 9 నవరాత్రులు శనివారం నాడు నిమగ్నం చేస్తాం. దీనికి సెక్యూరిటీ ఏంటంటే సీసీ కెమెరాస్ మా సెక్యూరిటీ కోసం. నెక్స్ట్ ఫైర్ రెస్ట్రిక్షన్ కూడా ఫైర్ ఎగ్జెక్ట్ ఇవి సిలిండర్స్ ఉంటాయి, అవి ఒక 2 సిలిండర్స్ ఏర్పాటు చేస్తున్నాం. నెక్స్ట్ ఒక సెక్యూరిటీగా ఇక్కడ పడుకోవడం కూడా జరుగుతుంది మండపంలో. గత 15 సంవత్సరాలుగా ఇక్కడ మేము వినాయక నవరాత్రులు చేస్తున్నాం. ఇవి ప్రతి అంటే ప్రతిసారి కూడా మేము మట్టి విగ్రహాలను పెడుతున్నాం. వాతావరణానికి ఇబ్బంది లేకుండా, కాలుష్యం కానీ పొల్యూషన్ కానీ ఎటువంటి లేకుండా మనం నిమగ్నం చేసేటప్పుడు వితిన్ 1 hour హాఫ్ అన్ అవర్ టైంలో కూడా నిమగ్నం అయ్యేటట్టు ఉండేటట్టు అది భూజలాలకి ఇబ్బంది లేకుండా, నెక్స్ట్ పర్యావరణానికి అంటే మనకి పొల్యూటివ్ లేకుండా ప్రతి సంవత్సరం కూడా మట్టి విగ్రహాలు పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ విగ్రహం ఇక్కడ వారాహి అమ్మవారు బలగలో అమ్మవారి తాలూకా దేవాలయం ఉంది. అక్కడ ఒక ఆడమహిళ ఇది తయారు చేస్తున్నారు. ఈ విగ్రహం ఇది 9 అడుగులు ఎత్తి విగ్రహం. ఇది మేము గత 40 రోజులు ముందిస్తే నిన్నటికి తేవడం జరిగింది. ఇక్కడ పిఎన్కల్ 4వ లైన్లో నేటికి 15-20 సంవత్సరాలు ఇక్కడ వినాయకుని పెడుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడ మట్టి బొమ్మను పెడతాము. ఎంత పెద్దదైనా చిన్నదైనా పెద్దదైనా సరే మట్టి బొమ్మను పెడతాం తప్ప మరి ఇంక వేరే బొమ్మను పెట్టాం. ఇక్కడ అలాగా కాలుష్య వారిని పెయింటింగ్లు వేసి ఆ బొమ్మను పెడతాము. ఇక్కడ చాలా గ్రాండ్గా అన్ని సీసీ కెమెరాలతో మొత్తం ఇక్కడ మట్టి మీద ఎంత పెద్ద వినాయకుడు మట్టి బొమ్మను పెడతాం తప్ప మరి వేరే బొమ్మను పెట్టడం. ఇక్కడ అందరం కలిసికట్టుగా చేసుకుంటాం. బొమ్మను పెట్టి ఘనంగా కార్యక్రమాలు చేసి సోమవారికి అన్ని పూజ కార్యక్రమాలు అన్ని ఘనంగా చేస్తాం. ఇక్కడ 9 రోజులు, ఒకరోజు కుంకుమ పూజ, ఒకరోజు ఆకు పూజ, ఒకరోజు పుష్పాలతో పూజ, ఒకరోజు తర్వాత దీపారాధన, అన్ని 9 రోజులు 9 కార్యక్రమాలు ఇక్కడ చేసుకుంటాం. మేము ఇక్కడ ప్రజలందరూ కూడా మాకు సహకరిస్తారు. ఘనంగా పూజలు కూడా చేసుకుంటాం. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ వినాయక చవితి అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి కూడా చాలా ఇష్టమైనటువంటి పండుగ. కానీ ఇష్టంతో రకరకాలైనటువంటి విగ్రహాలను పెట్టి ఈ యొక్క నవరాత్రులు అనేటువంటి కార్యక్రమాన్ని అద్భుతంగా ప్రజలందరూ కూడా జరుపుకుంటారు. దీనికి కొంత కమిటీలు వేసుకొని గ్రామంలోను అలాగే శ్రీకాకుళం పట్టణంలో కూడా అందరూ కూడా పర్మిషన్స్ అప్లై చేస్తున్నారు. రాష్ట్ర డీజీపీ గారు అలాగే మా ఎస్పీ గారు అందరూ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు పర్మిషన్లో ఎటువంటి రుసుము మీరు ఎవరు కూడా కట్టాల్సిన అవసరం లేదు. డీజే సౌండ్స్ అనేది పెట్టినప్పుడు కొన్ని పరిమితులకు లోబడే డీజే సౌండ్ సిస్టమ్ అనేది పెట్టుకోవాలి. మండపాలు పెట్టడానికి మాత్రం పర్మిషన్ తీసుకోవాలి. ఎటువంటి రుసుము అయితే కట్టాల్సిన అవసరం లేదు. ఆ మండపాలని పెట్టే ముందు అక్కడ కమిటీ ఎవరు,
అక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, అలాగే అటు ఫైర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి కనెక్షన్స్ ఏ విధంగా తీసుకోవాలి, పర్మిషన్స్, అలాగే పెట్టే విగ్రహం తాలూకా హైటు, అక్కడ కమిటీకి సంబంధించిన వ్యక్తులు కంపల్సరీ నైట్ టైం పడుకోవాలి. అలాగే సీసీ కెమెరాస్ అనేది ఆ యొక్క మండపాన్ని తాలూకా సైజుని అనుసరించి సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సిందిగా కమిటీ వాళ్ళందరూ కూడా మేము తెలియపరచడం జరిగింది. అలాగే సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కూడా కంపల్సరీ తీసుకోమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఆ గ్రామంలో ఎక్కడైనా సమస్యాత్మక గ్రామాలు ఉంటే అక్కడ మా లోకల్ ఆఫీసర్స్ ఆ సమస్య గురించి ఆ గ్రూపులతోటి ఆ ప్రజలతో కూడా మాట్లాడి ఎటువంటి ఇష్యూ లేకుండా చర్యలు తీసుకోమని కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా సహకరించాలి. ఈ యొక్క నవరాత్రుల ఉత్సవాన్ని అందరూ కూడా ఆనందమయంగా సంతోషంగా జరుపుకోవాలని, దానికి మా శ్రీకాకుళం జిల్లా పోలీస్ యంత్రాంగం, మా శ్రీకాకుళం సబ్ డివిజనల్ పోలీస్ సిబ్బంది అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు. ప్రజలు కూడా తమ వంతు సహాయం అందించి మంచి వాతావరణంలో చక్కగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. పిఎన్ కాలనీలో ఉన్నటువంటి మరో మండపానికి వచ్చినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చేసినట్టు అంటే పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అంటూ మట్టితో తయారు చేసినటువంటి విగ్రహం ఉంది. అయితే ఈ విగ్రహానికి మరొకటి స్పెషల్ ఏంటంటే ఈ విగ్రహాన్ని ఇదే ప్లేస్లో తయారు చేశారు, మట్టితోని ఇక్కడే తయారు చేసి దీన్ని ఇక్కడ నుంచి నిమజ్జనం అయితే చేయడం జరుగుతుంది. మరో విధంగాను ఇక్కడ వీరి మండపంలోని అసలు ఏ విధంగాను అసలు ఎందుకు ఈ కాన్సెప్ట్ పెట్టారు ఏంటి అన్నది కూడా కమిటీ మెంబర్తో మాట్లాడతాం. ఈ మట్టి విగ్రహం తయారు చేయాలనుకుంటే మాకున్న ఈ పిఎన్ కాలనీ వాస్తువులందరూ కూడా మాకు ఎంతో ప్రోత్సహించి మట్టి బొమ్మతోని ఇంత చక్కగా మీరు చేయగలరు, మీరు అందరూ చుట్టుపక్కల అందరూ ప్రోత్సహించడం వల్ల మేము ఇంత పెద్ద విగ్రహం తయారు చేయగలుగుతున్నాం. అలాగే ఈ కమిటీలోని నేను ఒక నెంబర్గా ఉంటున్నాను, కమిటీగా ఉంటున్నాను. అలాగే ఇక్కడ మేము పూజా కార్యక్రమం కానీ భక్తి శ్రద్ధలతో చేస్తాము. 9 రోజులు కూడా ఎటువంటి సినిమా పాటలు కానీ ఏమీ వెయ్యం, ఓన్లీ భక్తి గీతాలతోనే ముందుకు సాగిస్తాం. అలాగే ఈ లడ్డు వేలంపాట అనేది ప్రతి మండపంలో ఉంటుంది. మా పిఎన్ కాలనీ 6th లైన్లో ఉండే లడ్డు మాత్రం మేము లక్కీ డ్రా అంటే లక్కీ పర్సన్ ఎవరైతే వాళ్ళకి ఒక 50 రూపాయలు 100 రూపాయల టోకెన్ పెట్టి నిమజ్జనం రోజు వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఈ 9 రోజులు కూడాను మా కమిటీ సభ్యులందరూ కూడాను మాలాధారణ ధరించి పూజలన్నీ కూడా మేము చక్కగా జరిపిస్తాం. అలాగే ఈ కమిటీలోనే నేను కూడా ఒక నెంబర్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా సింపుల్ గాని ఇప్పుడు యువత ఎంతసేపు కూడాను ఒక ఎంజాయ్ చేద్దాం, డీజే పాటలుదాము ఇవన్నీ అంటున్నారు. అయితే ఈరోజు శ్రీకాకుళం ఆదర్శంగా నిలుస్తుందని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే పోలీస్ యంత్రాంగం ఇప్పటికే డీజేలకి అనుమతులు ఇవ్వటం లేదు అంటున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాలు అయితే ఆదర్శంగా నిలుస్తూ డీజేలను అయితే బహిష్కరిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ యువత చూస్తే ఈరోజు కంప్లీట్గా నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ కోసం ఆలోచిస్తూ మట్టి బొమ్మలనే వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు. అయితే ప్రోత్సహించడమే కాదు, ఆ మట్టి బొమ్మని ఈరోజు ఎంతో చక్కగా కనబడుతున్నటువంటి ఈ సుందరమైనటువంటి వినాయకుడి ప్రతిమని తయారు చేసినటువంటి కళాకారుడు కూడా అయినా. అయితే ఎందుకు చేసాము అని అడుగుతుంటే భవిష్యత్తులో నదీ జలాలు కలుషితం అవ్వకుండాను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి దూరంగా ఉంచుతూ మన భవిష్యత్ తరాన్ని కాపాడుకోవడానికి మట్టి విగ్రహాలు చేస్తున్నాం అంటున్నారు. మట్టి విగ్రహాన్ని ఇక్కడే తయారు చేసి ఇక్కడే చేస్తున్నారు. అదేవిధంగాను మాలాధారని 9 రోజులు కూడా నవరాత్రుల్లో కూడా మాలాధారణ మా కమిటీ మెంబర్లు అందరూ కూడా మాలాధారణ చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంటా ఉన్నారు. ఈరోజు మన యువత చెడుదారుల వైపు వెళ్లకుండా మంచిని చేస్తూ మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి వీళ్ళందరికీ మరోసారి హ్యాట్స్ ఆఫ్. ఈరోజు అయితే పలు చోట్ల అయితే ఈ మట్టి ప్రతిమలను అయితే అమ్మకాలు చేస్తున్నారు. అయితే ఈరోజు శ్రీకాకుళం అంతా కలిపి ముక్తకంఠంతో మట్టి విగ్రహాలపైన ఎక్కువ మక్కువ అయితే చూపిస్తున్నారు. దానివలన ఈ తయారీదారులు కూడా కొంత ఆశ్రయం అయితే కలుగుతుంది. అదేవిధంగాను అసలు మట్టితో చూడండి ఎంతో అందంగా తయారు చేయడం జరుగుతుంది. దీనివల్ల కాలుష్యం కూడా ఏమీ లేకుండా కూడాను పర్యావరణానికి ఇబ్బంది లేకుండా కూడా చేయడం అయితే జరుగుతుంది. అమ్మ, ఈ మట్టి విగ్రహాలు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? ఇప్పుడు ఒక 4 నెలలు అవుతుంది చేస్తున్నాం సార్. 4 నెలలు అవుతుంది చేస్తున్నాం సార్. ఇవి రోజుకు 30-25 తీసి రెండో పూట మళ్ళీ వారిన తర్వాత ఫినిషింగ్ చేయాలి సార్. అది ఆ తర్వాత పెయింట్లు వేస్తాం ఆరిన తర్వాత. మాకైతే ఒక ఆకర్షణగా మంచి దీనిగా అనిపిస్తుంది. అది నలుగురు వచ్చి కొంటున్నారు, అది ఒక ఆనందంలా. డబ్బులు మాటకే మన ఇంటికి వచ్చి అవి కొంటున్నారు కదా, తీసుకెళ్తున్నారు. అది ఒక సరదా, అది ఒక సంతోషం అన్నమాట. అదే సార్. మరి సేల్స్ అయిపోవాలని కోరుకుంటున్నాం. మరి కలర్వే ప్లాస్టిక్ అవి ఎవరు కొనరు కదా, అది తర్వాత అవి మరి పెట్టరు కదా అవి ఎక్కువగాను. తోలు అప్పుడులోటు ఉండి ఇప్పుడే ఒక 10 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు అయింది మట్టివే పెడుతున్నారు ఎక్కువగా సార్. అది